హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి. వెల్కమ్ టు హిట్ టీవీ. నేను మీ ఆయుష్మాన్. సో ఇవాళ మనము మార్కెట్ అప్డేట్ చూద్దాము. నిఫ్టీ ఇవాళ ఎలా పర్ఫార్మెన్స్ ఇచ్చింది, అలాగే రేపు నిఫ్టీ ఎలా ఉండబోతోంది, దాని గురించి ఈ రోజు మనం ఈ వీడియోలో మాట్లాడదాము. ఫస్ట్ ఇక్కడ మనం డైలీ చార్ట్ చూసుకుంటే గనక మనకు ఒక డౌన్ సైడ్ అనేది ఇవాళ మనం చూసాము. కొద్దిగా మార్కెట్ గ్యాప్ అప్ ఓపెన్ అయిన తర్వాత మళ్ళీ ఒక డౌన్ సైడ్ అనేది ఇవాళ చూసాము. నిన్న కూడా మార్కెట్ బాగా వీక్ ఉంది. ఆల్మోస్ట్ 600+ పాయింట్స్ మార్కెట్ మైనస్ లో క్లోజ్ అవ్వడం జరిగింది. అలాగే ఇవాళ కూడా ఒక మైనస్ లో క్లోజ్ అవ్వడం జరిగింది అనమాట. సో దీని గురించి ఇవాళ మాట్లాడుకుందాము. అలాగే రేపు కూడా ఎలా ఉండబోతుంది దాని గురించి కూడా తెలుసుకుందాము. ఫస్ట్ ఇక్కడ మనం 5 minutes లో ఒకసారి క్లారిటీ కోసం చూసుకుంటే ఏంటంటే మార్కెట్ కొద్దిగా గ్యాప్ అప్ ఓపెన్ అయిన తర్వాత ఆల్మోస్ట్ ప్లస్ లో ఉండింది. ప్లస్ 150 పాయింట్స్ దాకా కూడా వెళ్ళింది. కానీ మళ్ళీ దాని తర్వాత కూడా మార్కెట్ కిందికి రావడం జరిగింది. సో ఇక్కడ మనం చూస్తే ఏంటంటే పెద్ద గ్యాప్ ఓపెన్ అయిన తర్వాత కొద్దిగా బయింగ్ వచ్చింది. ఒక 40-45 minutes మార్నింగ్ సెషన్లో హోల్డ్ చేయడం జరిగింది. కానీ దాని తర్వాత సెల్లింగ్ ప్రెషర్ ఎక్కువగా ఉండటం వల్ల ఏంటంటే సెల్లింగ్ మార్కెట్లో మనం ఇవాళ చూసాము. మళ్ళీ నిన్నటి క్లోజ్ని బ్రేక్ చేసి అక్కడ క్లోజ్ అవ్వడం జరిగింది. సో మార్కెట్ ప్రస్తుతానికి ఒక బేరిష్ వ్యూలోనే మనం ప్రస్తుతానికి అయితే ఉన్నాము. బయింగ్ సైడ్ లేదా సెల్లింగ్ సైడ్ లేదా మనం ఎప్పుడైనా ఒకవేళ ట్రేడ్ ప్లాన్ చేస్తుంటే అగ్రెసివ్గా చేయకుండా కొద్దిగా కన్జర్వేటివ్గా చేస్తే బాగుంటుంది. ఎందుకంటే ప్రస్తుతానికి ఒక కన్ఫ్యూజన్ మోడ్లో ఉంది కాబట్టి. సో రేపు కనుక కూడా ఒకసారి మార్కెట్ ఇక్కడనే ఫ్లాట్గా ఎక్కడైనా ఓపెన్ అయింది, ఇలానే కన్సాలిడేషన్ జరిగింది, మళ్ళీ మనకు ఒకవేళ కింది డౌన్ సైడ్లో బ్రేక్ డౌన్ ఇచ్చింది అంటే తప్పకుండా మనం అక్కడ కూడా ఒక సెల్లింగ్ ట్రేడ్ కోసం ప్లాన్ చేసుకోవచ్చు. అలానే ఒకవేళ మనకు బ్రేక్ అవుట్ ఇచ్చింది, అప్ సైడ్ మొమెంటం చూపిస్తుంది అంటే కొద్దిగా కాషియస్గా ఉండి మామూలుగా మనం ఒకవేళ 100 లాట్స్ అంటే 100 షేర్స్ కొంటున్నాం అంటే ఆ సమయంలో ఇప్పుడు ప్రస్తుతానికి ఒక ఇంపార్టెంట్ లెవెల్ దగ్గర మార్కెట్ ఉంది కాబట్టి 100 షేర్స్ కాకుండా 25% అంటే 25 షేర్స్ కొంటే బాగుంటుంది. సో అలా మనం ప్లాన్ చేసుకోవాలి. అలానే ఒకవేళ రేపు మార్కెట్ గ్యాప్ అప్ కనుక ఓపెన్ అయింది అంటే గ్యాప్ అప్ ఓపెన్ అయిన తర్వాత ఇవాళట్లాగానే ఒకవేళ దాన్ని హోల్డ్ చేయలేకపోతుంది, మళ్ళీ డౌన్ సైడ్ సెల్లింగ్ ప్రెషర్ వస్తుంది అంటే తప్పకుండా ఒక సెల్లింగ్ మొమెంటం అనేది మనం చూడొచ్చు. కానీ ఒకవేళ గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి పైనకే కంటిన్యూ అవుతుందంటే మళ్ళీ మనకు రెసిస్టెన్స్ ఉన్నంత వరకు ఇక్కడ ఎక్కడైనా గ్యాప్ ఓపెన్ అయింది అంటే ఇది రెసిస్టెన్స్ ఉంటుంది. సో ఈ రెసిస్టెన్స్ దగ్గర మళ్ళీ మనము టార్గెట్ పెట్టుకొని ఒక చిన్న ట్రేడ్ చిన్న టార్గెట్తో ప్లాన్ చేసుకోవచ్చు. ఒకవేళ గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది అంటే గ్యాప్ డౌన్ ఓపెన్ అయిన తర్వాత మళ్ళీ ప్రైస్ యాక్షన్ని బట్టి కన్సాలిడేషన్ జరిగి బ్రేక్అవుట్ బ్రేక్ డౌన్ ఇస్తే అక్కడ మళ్ళీ మనం ప్లాన్ చేసుకోవచ్చు. ఒకవేళ గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే కొద్దిగా ఛాన్సెస్ ఉన్నాయి అక్కడ సైడ్ వైజ్ మార్కెట్ ఉండడానికి ఎక్కువగా ఛాన్సెస్ ఉన్నాయి అనమాట. సో రేపు మార్కెట్ ఓపెనింగ్ని బట్టి, ప్రైస్ యాక్షన్ని బట్టి, దాంతోపాటు మరి కన్సాలిడేషన్ని బట్టి మొమెంటం వస్తుందా లేదా దాన్ని తీసుకొని వాల్యూమ్స్ ఉన్నాయా లేదా అది కూడా చాలా ఇంపార్టెంట్. అదంతా కూడా చూసి దాన్ని కన్సిడర్ చేసి అప్పుడు మనం ఒక స్ట్రాటజీతో మెల్లిగా చిన్న చిన్న క్వాంటిటీస్తో ప్రస్తుతానికి ఒక ట్రేడ్ లేదా ఇన్వెస్ట్మెంట్ డిసిషన్ అనేది అక్కడ తీసుకోవాలి. అంతేకాకుండా రేపు మార్కెట్లో ఏం జరగబోతుంది అని మీరు అనుకుంటున్నారు అది కూడా కింద కామెంట్ చేసి తెలియజేయండి. అలానే ఇప్పటి వరకు మన ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేయకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేసి ప్రతి ఒక్కరితో షేర్ చేయండి. థ్యాంక్ యూ. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.